ఈ సిటీలో డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు? ఓ మాఫియా లీడర్ పేరేంటి? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. తెలీదు అన్నంత మాత్రాన వదిలేస్తాం అనుకుంటున్నావేమో. నీ నోటి నుంచి ఆ డ్రగ్ మాఫియా పేరు తెలిసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. హలో, నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. ఏంటయ్యా కృష్ణమూర్తి, నిన్నే కదా అర్జెంటుగా అవసరం అని 10,000 పట్టుకెళ్ళావు, మళ్ళీ వెంటనే ఫోన్ చేసావేంటి? ఆ డబ్బు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి మీకు ఫోన్ చేశాను సార్. మీ రైట్ హ్యాండ్ విక్కీని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి సెల్లో వేసి కొడుతున్నారు సార్. ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్. ఏ క్షణాన్ని మీ పేరు చెప్తాడోనని నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. నో, నా పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. ఆ సీఐని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయి. ఎంత కావాలో అడగమను, వెంటనే పంపిస్తాను. ఈ కేసులో ఆయన చేయగలిగేది ఏం లేదు సార్. డ్రగ్స్ కేసుని పర్సనల్గా డీల్ చేస్తుంది ఏసీపీ జై గారు. జై డీల్ చేస్తున్నాడా? విక్కీ నిజం చెప్పకుండా తప్పించే మార్గమే లేదా? కష్టం సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాను. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, కృష్ణమూర్తి. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి? పొరపాటును దొరికితే ఇన్ని రోజులు నేను వేసిన ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సార్, వీడి కట్లు ఉడతయ్యండి. దేవుడి నగలు మార్చినప్పుడు వదిలేసినట్టు ఇప్పుడు కూడా వదిలేస్తాననుకుంటున్నావేమో. డబ్బు కోసం చేశావో లేక ఎవరికైనా తొత్తుగా ఈ పని చేశావో, దేశ భవిష్యత్తుని, యువత జీవితాల్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో నువ్వు ఇరుక్కున్నావు. చెప్పు, దీని వెనకాలన్న అసలు సూత్రధారి ఎవరు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,